హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు మనం స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుల్లో తల్లికి వందనం సంబంధించి ఎటువంటి ప్రాసెస్ జరుగుతుంది, ప్రస్తుతం ఈ తల్లికి వందనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు ఏం చేయాలి, ఎవరైనా తల్లిదండ్రులు కానీ గార్డెన్ పేర్లు కానీ ఆధార్లు కానీ తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి, లేదా అకౌంట్ మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి, తదితర వివరాలని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామాల ద్వారా తల్లికి వందనం సంబంధించి కొన్ని ప్రాసెస్లు జరుగుతున్నాయి. అవి ఏమిటనేది మీకు తెలియజేస్తాను. మొదటగా ఈ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ ద్వారా ఎవరైతే తల్లి మరియు చైల్డ్ డిఫరెంట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో వారి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే తల్లి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోను పిల్లవాడు మరొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోను ఉంటే అటువంటి వారి వెరిఫికేషన్ జరుగుతుంది. ఇందువల్ల ఈ విధంగా సెపరేట్గా ఉన్నారనేది వెరిఫై చేసి, ఒకవేళ తల్లి పుట్టింట్లోనే ఉండి పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిని చిల్డ్రన్ హౌస్ హోల్డ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా కాకుండా తల్లి తండ్రి ఒక చోట ఉండి పిల్లవాడు అమ్మమ్మ దాంట్లోనో నానమ్మ దాంట్లోనో మరి ఇతర కుటుంబ సభ్యుల దాంట్లోనో లేక సంబంధం లేని వ్యక్తుల కుటుంబంలోనూ ఉంటే వారిని తల్లి యొక్క హౌస్ హోల్డ్కి మార్పు చేస్తారు. అలాగే చైల్డ్ ఆధార్ తప్పున్నా మదర్ ఆధార్ తప్పున్నా కూడా ఇక్కడ ఈ మ్యాపింగ్లో ఎవరైతే పేర్లు వచ్చినాయో వారి సరి చేసుకోవడానికి ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మ్యాపింగ్ ద్వారా ఎవరైతే తప్పుగా ఉన్నదని వచ్చినాయో వారికి మాత్రమే మాడిఫై చేయడానికి ఉంది. అందరికీ మాడిఫై చేయడానికి అవకాశం ప్రస్తుతం లేదు. అలాగే ఇప్పుడు ఎవరైతే తల్లి కానీ తండ్రి ఆధార్ కానీ లేక స్టూడెంట్ ఆధార్ కానీ తప్పు ఉందో అటువంటి వారు మీరు నేరుగా ఆ స్టూడెంట్ చదువుతున్న స్కూల్ యొక్క హెచ్ఎం గారి లాగిన్లో అవకాశం కల్పించబడింది. అక్కడ ఆధార్ని అప్డేట్ చేయవచ్చు. ఈ విధంగా ఆధార్లో ఉన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు. రెండవది, చాలామంది అడుగుతున్నది ఏంటంటే, మా బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయ్యింది లేదా క్యాన్సిల్ చేసుకున్నాము, ఇప్పుడు అకౌంట్ మార్చుకోవచ్చా అని. అటువంటి వారు మార్చుకోవచ్చు. కాకపోతే దీనికి మీకు గతంలో తల్లికి వందనం ఏ అకౌంట్కి అయితే పడిందో దానికి మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుంది. దాన్ని మొదటగా యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఇన్యాక్టివ్గా ఉంటే మీరు ఆ అకౌంట్ని వాడుతున్నట్లయితే యాక్టివ్ చేయించుకోవాలి. లేదా ఆ యాక్టివ్ను క్లోజ్ చేసుకున్నట్లయితే ఆ ఎన్పిసిఐ లింక్ని ఇన్యాక్టివ్ చేయించుకుని మరొక బ్యాంకుకు, అంటే ఏదైతే మీరు వాడుతున్నారో ఆ బ్యాంకుకు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి. ఇది బ్యాంక్ వారి ద్వారా చేయించుకోవాలి. లేదా ఎన్పిసిఐ వెబ్సైట్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అన్ని బ్యాంకులకు ఈ అవకాశం కల్పించలేదు. కొన్ని బ్యాంకులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడి ఉన్నది. అలాగే మరికొందరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆర్టీఈ ద్వారా స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకి వందన అమౌంట్ క్రెడిట్ అవుతుందా అని అడుగుతున్నారు. గత సంవత్సరం ఎవరైతే ఆర్టీఈ ద్వారా సీటు పొంది ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మొదటి విడతలో అమౌంట్ క్రెడిట్ చేయలేదు. వారికి ఆ సంబంధిత స్కూల్కి ఆ స్కూల్ యొక్క స్టాండర్డ్ని బట్టి ప్రభుత్వం ఫీజు నిర్ణయించింది. ఆ ఫీజును ప్రభుత్వం వారు స్కూల్కి విడుదల చేశారు. స్కూల్కు తక్కువ ఫీజుగా ఉంటే ఆ మిగిలిన అమౌంట్ను తల్లి అకౌంట్కి కూడా జమ చేయడం జరిగింది. మీకు తల్లికి వందనం సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి తప్పక రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.